5 plus root 3 by square root of 7 minus 4 root 3 equal to a plus 7 times root b అయినా a minus b విలువ ఎంత? ఇందులో హారాన్ని గమనించినట్లయితే ఒకసారి గమనించండి. హారాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 7 minus 4 root 3 ఉంది. ముందుగా దత్తాంశంలో ఇచ్చినటువంటి ఈ యొక్క హారానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 7 minus 4 root 3 ఉంది. ఇందులో 4 ఏం రాయొచ్చు? 2 into 2 రాయొచ్చు. కాబట్టి ఒకసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసినాం. మరి ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ చూడండి, ఒకసారి సైడ్కి రాస్తున్నా. a ప్లస్ b మైనస్ 2ab 2 రూట్ ab ఈ ఫామ్లో ఉంది. a ప్లస్ b మైనస్ 2 రూట్ ab ఉంది. ఇలా ఉన్నట్టయితే ఏం రాయొచ్చు అంటే రూట్ a మైనస్ రూట్ b హోల్ స్క్వేర్ ఈ రూపంలోకి మార్చవచ్చు. సో 7 ఏం రాస్తున్నా అంటే 4 ప్లస్ 3 అని రాస్తున్నా. 4 అంటే 2 స్క్వేర్, 3 అంటే రూట్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ రూట్ 3లోకి మారుస్తున్నా. చూడండి ఒకసారి, 7 అంటే 2 స్క్వేర్ ప్లస్ రూట్ 3 స్క్వేర్ రాస్తున్నా. 4 అంటే 2 ఇంటూ రూట్ 3 రాస్తున్నా. ఒక్కసారి ఇప్పుడు గమనించినట్టయితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab రూపంలో ఉంది. దీని నుంచి ఏం రాయొచ్చు? 2 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ రాస్తున్నాం. స్క్వేర్ రూట్ క్యాన్సల్ కాబట్టి 2 మైనస్ రూట్ 3 వస్తుంది. ఇది హారము. ఇప్పుడు మరి హారము లవాన్ని గమనించినట్టయితే రెండు కూడా కరణీయ సంఖ్యలు ఉన్నాయి. సో 5 ప్లస్ రూట్ 3 హారము లవం ఉంది. హారం ఏమో 2 మైనస్ రూట్ 3 వచ్చింది. హారాన్ని అకర్ణీయం చేయాలంటే హారం యొక్క సమిగ్మ కరణి చేత లవాన్ని హారాన్ని గుణిస్తున్నాం. 2 ప్లస్ రూట్ 3 లవాన్ని గుణించండి. ఎన్ని పదాలు ఉన్నాయి లవంలో? 2 పదాలు, ద్విపది. ఇక్కడ కూడా 2 పదాలు ఉన్నాయి, ఇంటూ చేస్తున్నాం. ముందుగా 5 చేత గుణిస్తే 5 2 10 ప్లస్ 5 రూట్ 3. అలాగే రూట్ 3తో గుణిస్తే 2 రూట్ 3 ప్లస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్ 9. హారంలో a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనగా 2 స్క్వేర్ మైనస్ రూట్ 3 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 10 ప్లస్ 5 రూట్ 3 ప్లస్ 2 రూట్ 3 7 రూట్ 3 ప్లస్ రూట్ 9 యొక్క వర్గమూలం, ఇక్కడ 9 యొక్క వర్గమూలం 3 బై 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 3. మరొకసారి గమనించండి, 10 ప్లస్ 3 ఎంత? 13. 13 ప్లస్ 7 రూట్ 3 బై 4 మైనస్ 3 అంటే 1 అవుతుంది. హారం 1 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత సమానం అని చెప్పిండు? a ప్లస్ 7 రూట్ b, a ప్లస్ 7 రూట్ b. ఇందులో గమనించండి ఒక్కసారి, మనకి అకర్ణీయ సంఖ్యకు అకర్ణీయ సంఖ్య సమానం. 13 అంటే a అవుతుంది, 7కు 7, ఇక్కడ ర్యాడికెండ్కు సమానం అవుతుంది b. కాబట్టి a అంటే 13, b అంటే 3. ఓకే, మనకి a అంటే 13, b అంటే 3. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏం అడిగిండు? a మైనస్ b అనగా 13 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? a మైనస్ b అనగా 13 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి. ఈ విధంగా ఇచ్చినటువంటి హారానికి ముందుగా వర్గమూలం తెలుసుకున్నాం. వర్గమూలం తెలుసుకున్న తర్వాత హారాన్ని అకర్ణీయం చేసినాం. హారాన్ని అకర్ణీయం చేస్తే ఈ రూపంలోకి మారింది. మరి 13 ప్లస్ 7 రూట్ 3 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 7 రూట్ b. కాబట్టి అకర్ణీయ సంఖ్యకు అకర్ణీయ సంఖ్య సమానం. ర్యాడికెండ్ సమానం చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 13, b ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. a మైనస్ b చేస్తే 10 వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.